ముందుగా అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఈ ఇయర్ శ్రీరామనవమికి మీకు నల్గొండలో ఉన్న రెండవ భద్రాద్రి రామగిరిలో ఉన్న రామాలయం మీ అందరికి చూపిస్తాను. అయిపోయిన తర్వాత కళ్యాణం బయట కాబట్టి కళ్యాణ మందిరంలో సీతమ్మని రాముల వారిని కూర్చోబెట్టారు. అంతలోపల మేము గుళ్ళో మొత్తం దర్శనం చేసుకుంటున్నాం. మన సబ్స్క్రైబర్స్ అందరికీ వాళ్ళ లైఫ్ లో మంచి సక్సెస్ రావాలని, వాళ్ళు హ్యాపీగా ఉండాలని, ఏ కష్టం వచ్చినా స్ట్రాంగ్ గా నిలబడాలని నేను కోరుకుంటున్నా. ఎన్నో ఇయర్స్ అయిపోతుంది నేను సీతారాముల కళ్యాణం చూడడం. చాలా ఇయర్స్ తర్వాత మళ్ళీ ఇప్పుడు అన్నమాట. ఒక పాయింట్ ఏంటి అంటే, ఇంత మంచి కళ్యాణం చేసినప్పుడు అన్నదానం దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే పిల్లలు ఉంటారు, పెద్దవాళ్ళు ఉంటారు. హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో ఏంటి అంటే, ముందుగా అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. శ్రీరాముల కళ్యాణంకి వెళ్ళబోతున్నాము. సో మీరు కూడా వెళ్ళినారో లేదో కామెంట్ చేసేయండి, లాస్ట్ వరకు చూడండి. ఇప్పుడైతే నేను రెడీ అయిపోతున్నాను టెంపుల్కి వెళ్ళడానికి. మళ్ళీ ఇదన్నమాట నా డ్రెస్. ఫైనల్గా రెడీ అయిపోయా. ఇప్పుడైతే ఇక టెంపుల్కి వెళ్ళాలి. ఇదైతే కొంచెం కంఫర్టబుల్గా ఉంటుంది కాబట్టి ఈ డ్రెస్ తీసుకున్నాను నేను. ఈ ఇయర్ శ్రీరామనవమికి మీకు నల్గొండలో ఉన్న రెండవ భద్రాద్రి రామగిరిలో ఉన్న రామాలయం మీ అందరికి చూపిస్తాను. అసలు ప్రతి ఇయర్ అక్కడ మాత్రం భలే జరుగుతుంది. సో మేము ఫ్రెండ్స్ అందరం కలిసి వెళ్తున్నాము. అంటే నేను, జ్యోతి, అక్షిత వెళ్తున్నాము. అండ్ టెంపుల్ కి అయితే రీచ్ అయ్యాము. చూస్తుంటేనే అర్థమైపోతుంది చాలా మంది వచ్చినారు. అండ్ కళ్యాణం కావడానికి ఇంకా చాలా టైం పడుద్ది. సో ఫస్ట్ అయితే గుడి లోపలికి వెళ్ళి దర్శనం చేసుకున్నాము. మేము గుడి లోపలికి వెళ్ళగానే ప్రదక్షిణాలు చేపిస్తున్నారు సీతమ్మని రాముల వారిని. సో మేము కూడా తిరిగామన్నమాట. ప్రదక్షిణాలు అయిపోయిన తర్వాత కళ్యాణం బయట కాబట్టి కళ్యాణ మందిరంలో సీతమ్మని రాముల వారిని కూర్చోబెట్టారు. అంతలోపల మేము గుళ్ళో మొత్తం దర్శనం చేసుకుంటున్నాం అన్నమాట. మనం గుళ్ళో ఎక్కడ దర్శనం చేసుకోవాలనుకున్నా కానీ క్యూలో నిలబడాల్సిందే, అంతమంది జనాలు. అండ్ ప్లస్ ఈ ఎండ మాత్రం బీభత్సంగా కొట్టేస్తుంది. ఇంకో మాన్స కూడా కలిసింది, వాళ్ళ ఫ్రెండ్స్ తోటి టెంపుల్కి వచ్చింది అనమాట. చాలా రోజుల తర్వాత దాన్ని చూస్తున్నా నేను. దర్శనం అయిపోయిన తర్వాత ఇక్కడ రామకోటి రాస్తున్నాను. చూస్తున్న నా సబ్స్క్రైబర్స్ అందరికీ వాళ్ళ లైఫ్ లో మంచి సక్సెస్ రావాలని, వాళ్ళు హ్యాపీగా ఉండాలని, ఏ కష్టం వచ్చినా స్ట్రాంగ్ గా నిలబడాలని నేను కోరుకుంటున్నా. అండ్ నేను కూడా ఇక్కడ రామకోటి రాసాను. ఇప్పుడైతే కళ్యాణం స్టార్ట్ అయిపోయింది. కూర్చోడానికి కూడా అస్సలు ప్లేస్ లేకుండే ఒక్క ఆడ నిలబడి దూరంగా మేము కళ్యాణం చూస్తున్నాము. అసలు గ్యాప్ కూడా వారి యొక్క ఇంటికి ఋషులు, ఇంకా వారి ముత్తాతగారు శ్రీరామచంద్రమూర్తి యొక్క ముత్తాతగారు నాభాగ మహారాజ వర్మనులు, వారి యొక్క తాతగారు అజమహారాజ వర్మనులు యొక్క మనవడు దశరథ మహారాజు యొక్క కుమారుడైనటువంటి శ్రీరామచంద్రమూర్తి.
చెప్తే నమ్ముతారో నమ్మరో తెలియదు కానీ ఎన్నో ఇయర్స్ అయిపోతుంది నేను సీతారాముల కళ్యాణం చూడడం. చాలా ఇయర్స్ తర్వాత మళ్ళీ ఇప్పుడు అనమాట. మాక్సిమం 3 years అవుతుంది అనుకుంటా నేను వెళ్ళక ఆ కళ్యాణానికి. ఫైనల్లీ సీతారాముల కళ్యాణం చూశాను, కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ కూడా లైనే. ఇక్కడ ఏమి ఇస్తున్నారంటే పానకం అండ్ వడపప్పు. ఇప్పుడు ప్రసాదం ఇచ్చేసినాము. అండ్ ఇప్పుడు అన్నదానం పెడుతున్నారు. ఒక పాయింట్ ఏంటి అంటే ఇంత మంచి కళ్యాణం చేసినప్పుడు అన్నదానం దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే పిల్లలు ఉంటారు, పెద్దవాళ్ళు ఉంటారు. మస్తు ఘోరంగా ఉండే అసలు. అంటున్నా అంటే ఒక యుద్ధమే జరుగుతుందాడా మనకి అన్నం దొరకాలంటే. ఫైనల్లీ మాకు దొరికి అన్నదానం తినేసిన తర్వాత ఇంటికి వచ్చాను. మమ్మీ పులిహోర ఇంకా కొన్ని ఐటమ్స్ చేసిందంట, తింటున్నారు. ఇంతే వీడియో. సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళంటే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ గైస్, బాయ్ బాయ్.